హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. జిగేల్ మన తెలుగు మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. రన్ టైమ్ 2 hours 20 minutes ఉంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. మార్నింగ్ కొద్దిగా ఖాళీ టైం దొరకడంతో సరదాగా నవ్వుకుందామని ఈ జిగేల్ సినిమా చూశాక నాకేమనిపించిందంటే, ఈ సినిమా ఇప్పుడు కాకుండా ఒక 10-15 years బ్యాక్ వచ్చి ఉంటే అప్పుడు వర్కౌట్ అయి ఉండేదేమో భయ్యా. ఇది ఒక కామెడీ సినిమా. సో కామెడీ సినిమాలో లాజిక్స్ వెతకూడదు. సరే, లాజిక్స్ అన్నీ పక్కన పెట్టేయండి. మూవీలో ఏం మ్యాజిక్ కూడా లేదు. సినిమా అయితే టైం వేస్ట్ భయ్యా. జిగేల్ సినిమా మనకెవడో కొడితే జిగేల్ మంటది కదా, అలా అనిపించింది నాకైతే. ఈ జిగేల్ సినిమా చూసే బదులు జిగేలు రాని ఆ పాట చూసుకుంటే బెటర్. ఇంకా 2 hours 20 minutes చాలా సాగదీసి సినిమాలో కామెడీ వర్కౌట్ అవ్వలే. సిల్లాగా ఏదో చూపించాలని ట్రై చేశారు. క్రింజ్ ఫెస్టివల్ ఇది. ఇంకా సినిమా అయిపోతుందిరా బాబు, హ్యాపీగా శుభంగా డేసేస్తారేమో అనుకున్నా. అలాంటి టైంలో కూడా క్లైమాక్స్ ముందు ఒక ఐటెం సాంగ్, మధ్యలో పాటలు చాలా ఇబ్బంది పెడతాయి. ఇంకా సినిమాలో పనికొచ్చే సీన్స్ కన్నా పనికిరాని సీన్సే ఎక్కువ ఉన్నాయి. మరీ ఇంత సాగదీయాల్సిన పని అయితే లేదు. సరే, మరి స్టోరీలోకి వెళ్తే వితౌట్ స్పాయిలర్స్, మన హీరో ఒక దొంగ చిన్న లాకర్స్ ఓపెన్ చేసుకుంటూ చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉంటాడు. తన లైఫ్లో ఒక పెద్ద దొంగతనం చేసి సెటిల్ అయిపోవాలని ఒక ఆలోచన. తనకి కళలో పెళ్లి సందడి సినిమాలో హీరో శ్రీకాంత్లో ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ కూడా ఒక దొంగే. సో వీళ్ళిద్దరు ఎలా కనెక్ట్ అవుతారు, వీళ్ళు అసలు అనుకున్నది చేస్తారా? ఒక లాకర్ ఉంటుంది, ఆ లాకర్ని ఓపెన్ చేయాలనుకుంటారు. అది తీయగలిగారా లేదా, అది ఎవరిది, అందులో ఏముంది, ఇదంతా కూడా మూవీలో చూడడానికి ఉంటుంది. సినిమాలో హీరో చేసే దొంగతనాలు కానీ చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అండ్ హీరోయిన్ చేసే దొంగతనం కానీ ఆ జ్యువెలరీ షాప్లో కూడా ఆ సీన్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టైంలో కూడా ఏంటిది, సీసీ కెమెరాలో కూడా కనిపించట్లేదా? అండ్ సినిమాలో చాలామంది పెద్ద కామెడియన్స్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళతో కామెడీ చేయించడానికి ట్రై చేశారు, కానీ అవంతా కూడా అవుట్డేటెడ్ అనిపించడం వల్ల మనకు అంత మజా ఏమనిపించదు. ముక్కా అవినాష్, రఘుబాబు, పృథ్వీరాజ్, షాజీ షిండే, పోషాని కృష్ణములు గారు, ఎక్స్ట్రా వీళ్ళందరూ ఉన్నారు. జస్ట్ వాళ్ళంతా చేసుకొని పోయారు. హీరో త్రిగుణ్ చాలా సినిమాలు కనిపిస్తుంటాడు, కొంచెం ఆ రామ్లా కనిపిస్తాడు అనమాట. అతను మరీ ఇంత సిల్లీ సినిమాలు కాకుండా కొంచెం కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే బాగుంటుంది. హీరోయిన్ మేఘా చౌదరి కూడా బాగానే పర్ఫామ్ చేసింది, కానీ సినిమా బాగాలేకపోతే ఏం చేయలేరు. మూవీ లో బడ్జెట్ కాబట్టి టెక్నికల్ వాల్యూస్ కూడా సోసోగా ఉన్నాయి. ఫైనల్గా జిగేల్ కొంచెం కష్టమే భయ్యా. చూడాలి వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. రేటింగ్ ఎంతంటే ఈ మూవీకి నేను ఇచ్చేది 2/5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై అండ్ జై హింద్.